హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం ఈరోజు పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు నవల చదువుకుందామండి. డిగ్రీ చేతపుచ్చుకుని 5 ఏళ్ళు నిరుద్యోగిగా గడిపాక వచ్చిన టీచర్ ఉద్యోగం ఒక పల్లెటూరులో వచ్చింది గోపీనాథ్కు. ఆ రోజు స్కూల్లో జాయిన్ అవుతూనే ఇంటి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. పల్లెటూళ్ళల్లో ఇల్లు అద్దెలకు దొరకటం అంటే చాలా కష్టం. అద్దె కోసం ఇల్లు కట్టివ్వడం అనేది చాలా తక్కువ. తంబళ్ళ రత్నమ్మ ఇంట్లో ఓ గది అద్దెకు దొరుకుతుంది సార్. ఇంతకుముందు శేఖరం సార్ ఆ గదిలోనే ఉండేవాడు అని చెప్పాడు ఫ్యూన్ రసూల్. బాత్రూమ్, లాబెటరీస్ వసతి ఉన్నాయా? ఈ ఊళ్ళో అద్దెలకు ఇల్లు దొరకటమే కష్టమంటే ఆ వస్తువులన్నీ ఎక్కడి నుండి వస్తాయి సార్? ఇంటి ముందే తడికలు కట్టించుకొని స్నానం చేసేవారు శేఖరం సారు. ఇక లాబెటరీ అంటే చెంబు పట్టుకుని చెరువు కట్టకు బయలుదేరాల్సిందే. ఉదయం వాకింగ్కు వెళ్ళినట్లు ఉంటుంది, శరీర భారం దించుకున్నట్లు అవుతుంది. అన్నమైనా తినడం మానేయొచ్చు కానీ అలా చెంబు పుచ్చుకుని బయటకు వెళ్ళాలంటే ప్రాణం మీదకి వస్తుంది అన్నాడు గోపీనాథ్. మరి ఎలా అంటారు? ముందు ఇల్లు కావాలి కదా, రోడ్డు మీద కాపురం పెట్టలేను కదా. సాయంకాలం బడి వదిలాక గోపీనాథును వెంటబెట్టుకుని రత్నమ్మ ఇంటికి వెళ్ళాడు రసూల్. పువ్వులు ముందు కుప్పగా పోసుకుని దండ కడుతోంది 40 ఏళ్ల వయసులో ఉన్న ఒక ఆవిడ. ఆమెను రత్నమ్మగా పరిచయం చేశాడు రసూల్. భీమరావు సారుకు బదులొచ్చిండు ఈ సారు. గది కావాలంట. ఇస్తవా రత్నమ్మ? ఖాళీగానే ఉంది, ఇవ్వకేం చేస్తాను? గోపీనాథ్ను కొంచెం ఎగాదిగా చూసి పెళ్ళయిందా అని అడిగింది రత్నమ్మ. పెళ్ళైనా కాకపోయినా బయటికదే ఆయన ఉండేది. నీకు ఇంట్లోకి వస్తాడా పెడతాడా? శేఖరం సారు ఉన్నట్లే ఈయన ఉంటాడు. శేఖరం సారు 40 ఏళ్ల మనిషి. కూతురికి పెళ్లి చేసి మామ కూడా అయ్యాడు. ఈయన చూస్తే సరిగ్గా 25 ఏళ్ళు కూడా లేనట్లుగా ఉన్నాయి. ఇంట్లో వయసు వచ్చిన పిల్ల ఉంది. ఏం జరగకపోయినా లోకులు కాకులు కదా. మగదిక్కు లేని ఆడదాన్ని. ఏదొచ్చి మీద పడ్డా మోయలేని భారంగా ఉంటుంది నాకు. ఆవిడకంత భయంగా ఉంటే అక్కర్లేదులే గది అనేసి వద్దామనుకునే అంతలో యవ్వనంతో మిసమిసలాడుతున్నట్లుగా ఉన్న 16 ఏళ్ల అమ్మాయి ముందుకు వేసుకున్న పొడుగాటి జడను గిరగిరా చేత్తో తిప్పుతూ నడుస్తున్నట్లుగా కాదు, లేడిలా గంతులు వేస్తున్నట్లుగా వచ్చింది. సామాన్ ఛాయలో కూడా ఇంత అందం ఉంటుందని ఆ అమ్మాయిని చూశాకే మొదటిసారిగా తెలిసింది గోపీనాథ్కు. ఆల్చిప్పల్లా అంతంతలేసి కళ్ళు, ఇంకొంచెం పొడుగైతే బాగుండేది అన్నట్లుగా ఉన్న ముక్కు, వంపు తిరిగిన పై పెదవితో సున్నాలా ఉన్న మూతి, ఒత్తుగా నల్లగా ఉన్న ఉంగరాల జుట్టు. చూసిన మొదటి చూపులోనే చిత్రకారుడు గీసిన చిత్రం, శిల్పి చెక్కిన బొమ్మ అనిపించక మానదు. చిత్రలేఖనంలో ప్రవేశమున్న గోపీనాథ్కు ఆ అమ్మాయి బొమ్మ వేసి ఎప్పుడు చూసుకోవాలా అన్న తపన ఆ క్షణమే ఉత్పన్నమైంది. ఒక పల్లెటూరులో అపాయింట్మెంట్ అని తెలియగానే గుండె గుబేలుమన్నట్లుగా అయింది గోపీనాథ్కు. సినిమాలు, షికార్లు, సిటీ లైఫ్కు అలవాటు పడ్డ జీవి పల్లెటూరులో ఎలా కాలక్షేపం అవుతుందా అని బెంగపడిపోయాడు. యుగాల్ని క్షణాలుగా గడిపేయవచ్చనిపించే అమ్మాయి కనిపించాక ఇంకా బెంగేమిటి? రెడ్డి గారింట్లో పెళ్ళి పూలకి 10 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయారు. నడువు నొప్పిగా ఉందని చెప్పాను కదే, కాస్త కూర్చుని పూలు కడితే ఏమైందే? ఎప్పుడు తిరుగుళ్ళేనా? ఒక్క క్షణం ఇంట్లో కాలు నిలవదు కదా. ఆవిడ పూలు చకచకా కడుతూనే కూతుర్ని దండించింది. నడువు నొప్పిగా ఉందనే కదే తోటకి వెళ్ళి పూలు కోసుకువచ్చింది. 2 రెళ్ళు 4 మైళ్ళు నడిచేసరికి కాళ్ళు లాక్కుపోయాయి. ఇంకేం చెయ్యాలేమిటి? దండలు కట్టడం సగం కూడా అవ్వలేదమ్మా, రా కాస్త సాయం చేద్దు. అబ్బా, ఆ దండలు కట్టే పని అంటే నాకు బోర్ అని చెప్పాను కదమ్మా. దండలు కట్టే వాళ్ళ ఇంట్లో పుట్టి దండలు కట్టడం బోర్ అంటే ఎలా? చదువుకోకపోతే నీలా దండలు కడుతూ కూర్చుందినేమో కానీ చదువుకున్నాను కదే, రాణిలాగా ఉద్యోగం చేస్తాను. నువ్వు చదివిన చదువుకు రాణి ఉద్యోగమే వస్తుంది కానీ కూర్చుని పూలు కట్టు. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావు కదా, మాకేం పార్టీ ఇవ్వవా పార్వతమ్మ? నవ్వుతూ అడిగాడు రసూల్. కష్టపడి చదివి పాస్ అయినందుకు పార్టీ నాకివ్వాలి కానీ నీకెందుకు ఇవ్వాలి? దబాయింపుగా అంది ఆ అమ్మాయి. అయితే రేపు రావమ్మ మా ఇంటికి, చికెన్ బిర్యానీ తినిపిస్తాను రసూల్ దర్జాగా అన్నాడు. నేను మాంసం తినడం మానేసి ఏడాదయింది.
అయితే వెజిటబుల్ బిర్యానీ చేయిస్తాను, డబుల్ కమేటా చేయిస్తాను. మా బేగం డబుల్ కమేటా భలేగా చేస్తుంది. మీ బేగం గొప్పదనం చాటుకుంది చాలు కానీ నాకు పార్టీ ఇస్తావన్నమాట. పార్టీ నువ్వైనా ఇవ్వు, నేనైనా ఇస్తాను పార్వతమ్మ. ముందు గది సంగతి ఏమిటో తేల్చు రసూల్. నెల రోజుల్లో మరో గది చూసుకుని వెళ్ళిపోతానని చెప్పు. ఒక్క నెల రోజుల కోసం ఇమ్మను అన్నాడు వాళ్ళ మాటలకు అడ్డు వస్తూ గోపీనాథ్. గది ఖాళీగా ఉంచుకుంటే నాకేం లాభం, కానీ వయసు వచ్చిన పిల్లుంది కాబట్టి భయం. నేను బ్రహ్మచారినే కావచ్చు, అయితే వయసు వచ్చిన పిల్లల్ని ఎగరేసుకుపోవటమేనా మా బ్రహ్మచారుల పని? బ్రహ్మచారులు మరీ అంత సంస్కారహీనులనే మీ ఉద్దేశం? చిరునవ్వు నవ్వుతూనే చురుగ్గా అడిగాడు గోపీనాథ్. అయ్యో, ఎంత మాట! నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. ఆడపిల్ల తల్లిగా నా భయం నాది, నొచ్చుకుంది రత్నమ్మ. ఏంటమ్మా నువ్వు నేను మాత్రం బ్రహ్మచారుల కోసం కాచు కూర్చున్నానా ఏమిటి? నా హద్దులు నాకు తెలియవా? మరీ అంత మంచి చెడ్డలు తెలియకుండా పోలేదు నాకు. తల్లి ధోరణికి పార్వతికి కూడా కొంచెం కోపం వచ్చినట్లుగా ఉంది. మీకు ఆ భయం ఉండడం సహజమే, కానీ నాకు గది దొరకడం చాలా అవసరంగా ఉంది. నా లగేజ్ స్కూల్లోనే పెట్టాను. నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. నా ఊరే కాదు, ఉద్యోగం కూడా కొత్తే. ఈ రాత్రి నాకు నిలువ నీడ దొరక్కపోతే నేనేమైపోవాలి చెప్పండి? నెల రోజులు కాకపోతే వారం రోజుల కోసమైనా గది ఇవ్వండి. ఈ వారం రోజుల్లో మరో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాను. మీరు అంతగా అడిగితే ఎలా కాదనగలము అని ఆవిడ గది తాళం చెవి తీసి ఇచ్చింది రసూల్కు. వరండాకు ఆనుకుని 2 అంకణాల గది, మట్టి మిద్దె, మట్టి నేల, సామాను పెట్టుకోవడానికి గోడలకి అరలు గూళ్ళు ఏమీ లేవు. అంతా కిందే పెట్టుకోవాలి. తనకు మాత్రం ఎంత సామాను ఉందని, ఒక బెడ్డింగు, ఒక సూట్ కేసు, వంట చేసుకునే ఓపిక ఎలాగూ లేదు. ఇక్కడెక్కడైనా పూటకోళ్ళమ్మను వెతుక్కోవలసిందే. రసూల్ మొద్దు చీపిరి ఒకటి ఇప్పించుకొని గది ఊడ్చాడు. స్కూల్ నుండి బెడ్డింగ్, సూట్ కేసు తెచ్చిపెట్టాడు. రాత్రికి హెడ్ మాస్టర్ గారింటికి భోజనానికి పిలిచారు. ఆయన ఇల్లు ఎక్కడో నేను చూడలేదు. ఇల్లు చూపడానికి రాత్రికి వస్తావా అడిగాడు రసూల్ను గోపీనాథ్. అలాగే సార్. రసూల్ వెళ్ళిపోయాక గోపీనాథ్ బెడ్డింగ్ విప్పి పరిచి పడుకున్నాడు. అలసటతో నిద్ర ఎప్పుడు పట్టింది తెలియలేదు. రాత్రి 7 తర్వాత రసూల్ వచ్చి పిలిస్తే అప్పుడు మెలకువ వచ్చింది. వరండాలో చూరుకు తగిలించిన లాంతరు వెలుతురు కొద్దిగా గదిలోకి పడుతూ ఉంది. రత్నమ్మని అడిగి నీళ్లు తీసుకొని ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని బయలుదేరాడు గోపీనాథ్. వారం రోజులు గడిచాయి. రత్నమ్మ స్థితిగతులు గోపీనాథ్కు, గోపీనాథ్ కుటుంబం గురించి రత్నమ్మకు తెలిసింది. తంబళ్ళ కులం రత్నమ్మది. పూలమ్ముకోవడం వృత్తి. ఉండడానికి ఓ ఇల్లు, 2-3 ఎకరాల పొలం తప్ప పెద్ద ఆస్తిపాస్తులేం లేవు. పార్వతి 3 నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆమె భర్త చనిపోయాడు. ఆమె ఆశలన్నీ పార్వతి మీదే. ఆ పిల్లను కళ్ళల్లో పెట్టుకుని పెంచినట్లుగా పెంచింది. పార్వతికి చిన్నప్పటి నుండి చదువు అంటే చెప్పలేనంత శ్రద్ధ. ఊళ్ళో మిడిల్ క్లాస్ వరకే ఉంది. 7th పాస్ అయ్యాక చదువు చాలించేసి ఉన్నంతలో ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేసేద్దామనుకుంది రత్నమ్మ. ఇంకా చదువుతానని, కనీసం మెట్రిక్ అయినా పాస్ అవ్వాలని పట్టుబట్టింది పార్వతి. రత్నమ్మ కాదంటే 2 రోజులు ఉపవాసం ఉండి చివరకు ఆమె ఒప్పుకునేటట్లు చేసింది. పక్కనే ఉన్న టౌన్లో పిన్ని దగ్గరుండి ఈ 3 సంవత్సరాల చదువు పూర్తి చేసింది. మెట్రిక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇంకా చదవాలని పార్వతి కోరిక. పిల్లలకేం కోరికలు ఎన్నైనా ఉంటాయి. ఈ సంవత్సరం పెళ్లి చేసి పంపించేయాల్సిందే అనుకుంటుంది రత్నమ్మ. ఇక గోపీనాథ్ది మధ్యతరగతి కుటుంబమే. 2 ఆడపిల్లల మధ్యలో మధ్యవాడు. ఇచ్చిపోవడానికి ఆస్తిపాస్తులు లేవు కదా. కనీసం చదువైనా చెప్పించకపోతే ఎలాగా అని అతి కష్టం మీద డిగ్రీ వరకు చదువు చెప్పించాడు తండ్రి. BA పాస్ అయ్యాక 5 ఏళ్ళు నిరుద్యోగిగా గడిచిపోయాయి గోపీనాథ్కు. తరువాత ఈ టీచర్ పోస్టింగ్ వచ్చింది. వారం రోజుల తర్వాత మరో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతానన్న గోపీనాథ్ ఆ ప్రయత్నమే చేయలేదు. రత్నమ్మ కూడా జ్ఞాపకం చేయలేదు. పల్లెటూళ్ళలో అద్దెలకు ఇల్లు దొరకటం ఎంత తక్కువో, అద్దెలకు ఇల్లు అడిగేవాళ్ళు అంతే తక్కువ. తన అద్దెకిచ్చే సింగిల్ గది ఒంటరిగాళ్లకైతేనే సరిపోతుంది. సంసారులకు సరిపోయేది కాదు. అతడిని ఖాళీ చేయిస్తే ఇప్పట్లో మళ్ళీ అద్దెకు వచ్చేవాళ్ళు లేరు. ఆ గది మీద వచ్చే అద్దె డబ్బులు తనకు కూరగాయల ఖర్చు వెళ్ళదీస్తాయి. పోతే అతడి వల్ల తనకేమీ ఇబ్బందిగా లేదు. ఉదయం 9ంటికి బడికని బయలుదేరితే మళ్ళీ సాయంకాలమే ఇంటికి రావడం. వచ్చాక ఓ గంట సేపు గదిలో ఉంటాడేమో.
తరువాత స్నేహితుల దగ్గరకో షికారుకో వెళ్ళిపోతూ ఉంటాడు. అతడు మాట్లాడుకున్న పూటకోళ్ల ఇంట్లో భోంచేసి రాత్రి 9 తర్వాత ఇంటికి వస్తాడు. అతడు గదిలో ఉన్నట్లుగానే అనిపించదు. గదిలో ఉన్న ఆ కాసేపు ఏదో పత్రికలు పుస్తకాలు చదువుకుంటూ కనిపిస్తాడు. మర్యాదస్తుడైన యువకుడిగా తీర్మానించుకుంది రత్నమ్మ. అందుకే మౌనం వహించింది. వీధి వైపు ఉన్న కిటికీ దగ్గర కూర్చుని పత్రికలు చదువుకుంటూ ఉంటే ఎవరిళ్లకు వెళుతూనో వస్తూనో కనిపిస్తూ ఉంటుంది పార్వతి గోపీనాథ్కు. ఎప్పుడూ మామూలుగా నడవదు, పరిగెత్తుతున్నట్లుగానో గంతులు వేస్తున్నట్లుగానో నడుస్తుంది. ఏంటా నడక, చిన్నపిల్లవా ఏంటి? అలా పరిగెత్తడం బాగుండదని ఎన్నిసార్లు చెప్పాలి అని కోప్పడుతుంది తల్లి. కానీ మార్పు ఉండదు. ఒకరోజు గోపీనాథ్ గదిలో ఉండగా రత్నమ్మ ఏదో కాగితం పట్టుకొచ్చింది. బాబు, ఇదేదో అప్లికేషన్ ఫారం అంట, ఇది నింపాలంట. నా ప్రాణం తోడేస్తుంది ఇంటర్ చదువుతానని. పరాయింట ఉంచి చదివించాలంటే నాకెంత బిడియంగా ఉందో. డబ్బెత్తి పంపాలంటే నా వల్ల కాదాయే. ఇదేమో అర్థం చేసుకోదు. వయసు వచ్చిందే కానీ బుద్ధి రాలేదు దీనికి. ఏం చెయ్యను? చదువు మీద అంత ఆపేక్ష ఉన్నప్పుడు చదివించటమే ధర్మం అండి. ఆ ఆపేక్షలకేం ఎన్నైనా ఉంటాయి. తీర్చుకునే శక్తి మనకుందా లేదా అని చూసుకోవద్దా? నేను కోరింది ఇంటర్మీడియట్ వరకు చదివే కదమ్మా. నీకంత శక్తి చాలదంటే చందాలు పోగు చేసి చదువుతాలే అమ్మా. పార్వతి తల్లి వెనుక నిలబడి రోషంగా అంది. నిజంగా నీకు చదువుకున్న జ్ఞానం ఉంటే ఇలా మాట్లాడవే. తెలివున్న దానివైతే ఇలా బల్లాలంటి మాటలతో గుచ్చవు. రత్నమ్మ దుఃఖస్వరంతో అంది. ఈ 3 ఏళ్ళు నా చెల్లిని బతిమాలి బామాలి వాళ్ళింట్లో ఉంచి చదివించాను. ఇంకా ఇంకా చదువుతాను అంటే ఆ చదువులకు అంతమెక్కడా? మన స్థితిని బట్టి తృప్తి పడటం నేర్చుకోవాలని చెబుతూ ఉంటాను ఎప్పుడు. ఆశ ఎక్కడైనా కూడదని చెప్పవచ్చునేమో కానీ చదువు దగ్గర కూడదని చెప్పకూడదండి, గోపీనాథ్ చిరునవ్వుతో అన్నాడు. మీరు దాని పార్టీ అయితే నేను ఎవరితో చెప్పుకోను ఇంకా? రత్నమ్మ నిస్సహాయంగా అంది. అప్లికేషన్ ఫారంతో 10th పాస్ అయిన మెమో కూడా ఇచ్చింది రత్నమ్మ. మార్కులు 75% వచ్చాయి. పమిటన కొస వేలి మెలిపెట్టుకుంటూ తల్లి వెనుకే నిలబడిన పార్వతికేసి అభినందనగా చూశాడు గోపీనాథ్. చాలా మంచి మార్కులు వచ్చాయి. చాలా తెలివైన విద్యార్థి అన్నమాట. ఆమె భవిష్యత్తు పాడు చేయొద్దు. ఎంత కష్టపడైనా చదివించండి. నా కష్టమంతా దానికోసమే కానీ నా కోసం కాదు బాబు. కానీ మా ఇళ్లల్లో చదువుకున్న పెళ్లి ముఖ్యం. ఓ అయ్య చేతిలో పెడితే నా బరువు తీరిపోతుంది. ఇక నేనున్నా పోయినా పర్వాలేదు. మీ మాట నిజమే అనుకోండి, కానీ ఇంటరే కదా తను చదువుతానంది. మీరు సంబంధాలు చూస్తూ ఉండగానే ఆ 2 ఏళ్ళు గడిచిపోతాయి. తన కోరిక తీరినట్లవుతుంది, మీ బరువు దించుకున్నట్లవుతుంది. మీరే కాదు, అందరూ ఇదే మాట. తెలివైన పిల్ల చదివించమని. దాని మొండి పట్టు అలాగే ఉంది. అందరూ చెప్పేది అలాగే ఉంది. సరే కానియండి. ఆ కాగితం పూర్తి చేయించుకుని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టు అని కూతుర్ని అక్కడే వదిలి పని మీద ఇంట్లోకి వెళ్ళిపోయింది రత్నమ్మ. పార్వతి ఎప్పుడో ఒకసారి అలా దూరం నుండి కనిపిస్తేనే గోపీనాథ్ గుండె చిత్రంగా స్పందించేది. ఇప్పుడు ఎదురుగా దగ్గరగా తన గదిలోనే. పుట్టినరోజు, తీసుకునే సబ్జెక్ట్, గార్డియన్ పేరు, పుట్టుమచ్చలు అన్నీ అడిగి ఫామ్ నింపాడు గోపీనాథ్. తనివి తీరా పార్వతి ముఖారవిందాన్ని చూస్తూనే. 1-2 సార్లు అతని చూపుల్లో తన చూపులు కలిసినప్పుడు అతని చూపు సూటిగా తన గుండెల్లోకి గుచ్చుకుపోతున్నట్లుగా అనిపించి కొంచెం తొట్రుపాటుతో కళ్ళు దించుకుంది పార్వతి. ఏదో మత్తుమందు చల్లుతున్నట్లుగా వశీకరించుకున్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు. పడుచు వయసు, తెల్లని శరీరవర్ణం, దువ్వెనకు లొంగనట్లుగా ఉన్న ఉంగరాల జుట్టు, విశాలమైన నుదురు, చిలుక ముక్కులా ఉన్న ముక్కు, కొంచెం మందంగా అనిపించే పెదవుల మీద పురుషత్వానికే వన్నెదిద్దుతున్నట్లుగా సన్నని మేసకట్టు. మొహబీచిక మొదటిసారిగా పార్వతిని చుట్టివేసింది. పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ అందుకుని థ్యాంక్స్ మాస్టారు అంది. బడిలో పిల్లలకి మాస్టార్ని, నీకు కూడా మాస్టార్నేనా? పార్వతి కొంచెం సిగ్గుపడి ఇంకేమనాలి అంది. నా పేరు గోపీనాథ్. పేరు పెట్టి పిలవమంటారా? అమ్మో! పార్వతి భయాన్ని అభినయిస్తూ పెద్ద పెద్ద రెప్పలు అల్లారుస్తుంటే ముగ్ధుడైనట్లుగా చూశాడు గోపీనాథ్. మర్నాడు పార్వతి టౌన్కు వెళదామనుకుంది, కానీ తెలిసిన అబ్బాయి వెళుతుంటే అతనితో పంపించేసింది అప్లికేషన్ ఫామ్. ఒకరోజు సాయంకాలం చెరువు కట్ట మీదుగా షికారుకు వెళ్ళాడు గోపీనాథ్. పడమట సంధ్యకాంత అద్భుత దర్శనం కావటానికి ఇంకా టైం ఉంది.
సూర్యభగవానుడు పశ్చిమ కొండల వెనక్కి దిగిపోవడానికి సర్వసన్నాహాలు చేసుకుంటున్నాడు. చెరువు కట్ట మీదకి ఎక్కి చూస్తే అలుగు పారేదానికి అటూ ఇటూ ఊరు. చెరువు కొన నుండి పచ్చటి చేలు కనిపిస్తాయి. ఆ చెరువు కట్టను సాయంకాలాలు గడపటం అంటే చెప్పలేనంత ఇష్టం గోపీనాథ్కు. సాయంకాలం ఫ్రెండ్స్ పేకాటకు పిలిచినా వెళ్ళడు. కట్ట మీద కాళ్ళు బారజాపుకుని కూర్చుని చెరువు నీళ్లల్లోకి చిన్న చిన్న రాళ్ళు విసురుతూ నీళ్లల్లో పుట్టే వలయాలను చూస్తున్నాడు గోపీనాథ్. అటువైపు వచ్చిన గొర్రెల మంద అతడి ఏకాగ్రతను భంగం చేసింది. తొలకరి వానలు పడి భూమి ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది. చిరుమొలకలు మేస్తూ తల వంచుకొని ముందుకు వెళ్ళిపోతున్నాయి గొర్రెలు. వెనుక ఏదో విచిత్రమైన శబ్దాలు చేస్తూ భుజం మీద గొంగళితో పాటు ఆ రోజే పుట్టినట్టుగా ఉన్న మేకపిల్లను వేసుకుని గొల్లవాడు. గోపీనాథ్ దృష్టి మరలగానే కట్ట కింద గబగబా నడిచి వెళుతున్న పార్వతి కనిపించింది గోపీనాథ్కు. పార్వతి అని పిలిచాడు గోపీనాథ్. ఓ మీరా మాస్టారు. పార్వతి ముఖంలో సంతోషపు వెలుగు. ఎక్కడికో వెళుతున్నావు? తోటకు వెళుతున్నాను, పువ్వులు కోసుకురావడానికి. మీ తోట నేను చూడొచ్చా? ఎందుకు చూడకూడదు? రానా? రండి. దూరమా? ఆ కనిపించేదే. గోపీనాథ్ కట్టదిగి పార్వతితో నడక సాగించాడు. కిలోమీటర్ దూరం నడిచాక పార్వతి వాళ్ళ తోట వచ్చింది. జీతగాడు ఎద్దులతో మోట కొడుతున్నాడు. తిత్తిలోంచి నీళ్లు కిందపడి కాలువలోంచి గలగలలాడుతూ పరుగులు తీస్తున్నాయి. వరుసగా చెట్ల పొదలకు పారుతున్నాయి. తోట నిండా ఎక్కువగా తెలుపు సరస్వతి రంగుల్లో సదా మల్లెలు విరిసి ఉన్నాయి. డిసెంబర్ చెట్లు పొదల్లా పెరిగాయి. ఇంకా పూతకు రాలేదు. ఓవైపు చామంతి మడి ఉంది. కనకాంబరాలు పూశాయి. బావికి అవతలి వైపు మొగలి పొదలున్నాయి. బావికి కొంత దూరంగా జాజి బొండు మల్లెలకు పందిళ్లు వేసి ఉన్నాయి. రాతి స్తంభాలతో గులాబీలు మందారాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా లేవు. తోటకు చుట్టూ కొబ్బరి చెట్లు వెదురు చెట్లు వేసి ఉన్నాయి. సపోటా జామ లాంటివి 1-2 పళ్ళ చెట్లు మాత్రం ఉన్నాయి. సంధ్యవేళ విరిసే పూల వాసన, నీళ్లు తాగిన మట్టి వెదజల్లే వాసన కలగాపులగమై ఏదో దివ్యమైన వాసన ముక్కుకు సోకుతున్నట్లుగా, మనసు ఆనందంతో తేలిపోతున్నట్లుగా అనిపించింది గోపీనాథ్కు. ఇంత పొద్దుపోయి వచ్చావేం పార్వతమ్మ తల్లి? ఇప్పుడొచ్చి పూలెప్పుడు కోసుకుంటావు? ఎద్దుల్ని అదిలిస్తూనే అడిగాడు జీతగాడు. సుమిత్ర వాళ్ళింట్లో గవ్వలాడుకుంటూ ఉంటే పొద్దుపోయిందిరా. నువ్వు కోసి పెట్టావా లేదా? జాజులు కొయ్యనట్టే ఉంది కదరా. ఇప్పుడెప్పుడు కోసుకోవాలి నేను పాదులకు నీళ్లు కడుతూ పొద్దున్న నుండి ఆడుకుంటున్నానమ్మా. నాకెక్కడ తీరుతుంది? మొగ్గలైనా కోసి ఉంచావా లేదా? 4 మొగ్గలు కోసి నా గుడిసె దగ్గర ఉంచాను చూడమ్మా. పొద్దుపోయిందన్న తొందరలో గబగబా మల్లెలు కోయసాగింది పార్వతి. నేను మీకేమైనా సాయం చేయగలనా? అడిగాడు గోపీనాథ్. ఏం సాయం చేస్తారు? మొగ్గలు కోస్తాను. కచ్చి మొగ్గలేవో పండు మొగ్గలేవో మీకేం తెలుస్తూ? కచ్చి మొగ్గలేవో పండు మొగ్గలేవో తెలిసే వయసు ఇంకా రాలేదంటారా నాకు? గోపీనాథ్ పెదవుల మీద మెరిసిన కొంటె నవ్వు చూసేసరికి పార్వతి చెంపలు ఎర్రబడ్డట్టుగా అయ్యాయి. మీరు 2 అర్థాల మాటలు మాట్లాడే మనుషులైతే మీ దోస్తి కచ్చి, అయితే మనం పండు స్నేహితులం అన్నమాట. ఆ సంగతి నాకెంతవరకు తెలీదు. గోపీనాథ్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. నా చదువు గురించి మా అమ్మకి రికమెండ్ చేశారుగా, అందుకని మీరంటే నీకు గౌరవభావం ఏర్పడింది. అంతేనా? ఇంకేదో అంటారని ఆశపడ్డాను. చప్పబడిపోయినట్లుగా అన్నాడు. దీనంగా ఆశాభంగం చెందినట్లుగా అతను పెట్టిన ముఖం చూసి పక్కున నవ్వింది పార్వతి. నీ నవ్వు చాలా బాగుంటుంది పార్వతి. నవరత్నాల కోసం వెతుక్కునేట్లుగా నవ్వుతావు. మీరు చాలా విట్టిగా మాట్లాడగలరు మాస్టారు. ఒక్కరోజు కూడా నీకు పాఠం చెప్పకుండా నీకు మాస్టర్ని ఎప్పుడయ్యానో తెలీదు. మాస్టారు అనడం గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి అలా పిలుస్తున్నాను. మిమ్మల్ని ఎందరో సార్ అంటారే, వాళ్ళందరికీ మీరు చదువు చెప్పే సార్ అయ్యారా? చక్కని నవ్వు నవ్వడమే కాదు, చక్కగా మాట్లాడగలవు అన్నమాట. ఈ మాత్రానికేనా చక్కదనం? పందిరంతా రేకులు విడుతున్న మొగ్గలు, అరవిచ్చిన మల్లెలంత అందంగా పందిరికి అవతల పార్వతి. చల్లటి సంధ్యవేళ, చక్కని తోట మధ్యన, చల్లటి వెన్నెలలో, చక్కని కన్య సమీపంలో అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే అని పాడకుండా ఉండలేకపోయాడు గోపీనాథ్. సంధ్యవేళ చెట్టు ముట్టుకోకూడదని, పువ్వులు కోయకూడదని కోప్పడుతుంది మా అమ్మ. చీకటి పడింది, వెళ్ళిపోదాం మాస్టారు అతని ధోరణి గమనించనట్లుగా అంది పార్వతి. నేను రెడీ. పార్వతి గుడిసె దగ్గరికి వెళ్ళి వెదురు బుట్టలో ఉన్న మొగలి మొగ్గలు తీసి
తను తెచ్చిన ప్లాస్టిక్ బుట్టలో పెట్టుకుంది. బయలుదేరబోతూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా చటుక్కున వెనుతిరిగి గుడిసెలోకి వెళ్ళి మూతపెట్టిన కుండలో చెయ్యి పెట్టి చూసింది. మీరు లక్కీ మాస్టారు, మాగిన సపోటాలు 3 దొరికాయి అని 3 పట్టుకొచ్చి గోపీనాథ్కి ఇచ్చింది. 3 నాకేనా? తినండి మాస్టారు, చెట్లున్న వాళ్ళం, మాకు పళ్ళకు కరువేంటి? 1 నువ్వు తీసుకో, 2 నేను తీసుకుంటాను. 1 పండు పార్వతి చేతికిచ్చి 2 తను తీసుకుని తింటూ నడవసాగాడు. ఎలా ఉంది మా తోట? చాలా బాగుంది. ఇంత చక్కని తోట ఇక్కడుందని తెలీదు. చెరువు గట్టున పొద్దుగూకి కూర్చునేవాడిని. రేపటి నుండి నా సాయంత్రపు వాకింగ్ ఇక్కడి వరకు సాగుతుంది. చతుర్ముఖ పారాయణంలో మీరు చేరలేదెందుకు? ఇక్కడ టీచర్లకి ప్యాకెట్ అంటే చచ్చేంత పిచ్చి. బడి వదలగానే కాస్త వేడి నీళ్లు గొంతులో పోసుకుని ఎక్కడో ఓ చోట చేరి పేకాటకు కూర్చుండిపోతారు. ఆ ఆటలో పడిపోయారంటే వాళ్ళకి ఇల్లు పిల్లలు జ్ఞాపకం ఉండరు. పేకాట పిచ్చిలో పడిపోవడం అంటే అదొక అగాధంలో పడిపోవటం అన్నమాట. బయటపడలేం, ప్రపంచాన్ని చూడలేం. జీవితం ఎదుగుదల స్తంభించిపోతుంది. జీవితాన్ని అనుభవించలేం. నాకు అలా ఇష్టముండదు. జీవితం సాధ్యమైనంతగా ఆనందంగా అనుభవించాలనే తత్వం నాది. జీవితం కళాత్మకంగానే మలుచుకోవాలనే తపన ఉన్నవాడిని. కళాత్మకంగా అంటే తిండి గురించి ఆరాటం, రేపటి గురించి ఆరాటం లేకుండా బొమ్మలు గీసుకుంటూ ఉండిపోవాలని ఉంది. మా నాన్నగారు శ్రీమంతులై ఉంటే నేను తప్పకుండా అలాగే చేసేవాడిని. మీరు బొమ్మలు గీస్తారా? పార్వతి సంభ్రమంగా అడిగింది. గీస్తాను. ఏం బొమ్మలు? చెట్టు పుట్ట, అతివ, అడవి, నీళ్లు, చంద్రుడు, సూర్యుడు. ఈ సృష్టినంతా నా కుంచెలోనే ఇముడ్చుకోవాలనే తహతహ. మీరు వేసిన బొమ్మలు నాకు చూపిస్తారా? వేసినవి మా ఊళ్ళోనే వదిలొచ్చాను. 3 రాగానే కొత్తది మొదలు పెట్టాలి. రంగులు, కుంచెలు, ప్లేట్లు నాతో తెచ్చుకున్నాను. రేపు వేస్తారా? మీరు వేస్తున్నప్పుడు నేను చూస్తాను. 3 రావాలి పార్వతి. ఎప్పుడు వస్తుంది అది? నీ బొమ్మే వెయ్యాలనుకుంటున్నాను. రేపు అభ్యంగన స్నానం చేసి కురులు ఆరబెట్టుకుని చక్కని దుస్తుల్లో కనిపించు. 3 వచ్చేస్తుంది. అయితే నే బొమ్మ వేస్తున్నప్పుడు నువ్వు గదిలోకి రాకూడదు. సగం సగం వేసిన బొమ్మ చూడటానికి అసహ్యంగా ఉంటుంది. మీరు పిలిచినప్పుడే వస్తాను, సరేనా? పార్వతి బుద్ధిగా అంది. మర్నాడు ఉదయం తలారా స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటూ వాకిట్లో నిలబడింది పార్వతి. కిటికీలోంచి చూసిన గోపీనాథ్కి కళ్ళు చెదిరిపోయినట్లుగా అయ్యాయి. పౌడర్ అద్దుకున్న ముఖాన్ని, కాటుక తీర్చిన కళ్ళు మరింత కళాత్మకం చేస్తున్నాయి. వీపు మీద పరుచుకున్న జుట్టు గాలికి ఎగురుతూ తుల్లిపడుతున్న జలపాతంలా ఉంది. నిండుగా ఉన్న చెంపలకి 16 ఏళ్ల వయసు తెచ్చిన నునుపు. ఎరుపును చూస్తుంటే దగ్గరగా వెళ్ళి ఆ చెంపల్ని చేతుల్లోకి సుతారంగా తీసుకుని మృదువుగా ఓ ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఈ పల్లెటూళ్ళలో ఎంత అందం దాగుందని తెలిస్తే, ఈ ఊరికి పోస్టింగ్ వచ్చిందని తెలిసినప్పుడు అంత బెంగపడేవాడిని కాదు కదా అనుకున్నాడు గోపీనాథ్. కిటికీ ఆవల కనిపించిన అతడిని చూసి బాగున్నానా అన్నట్లుగా నవ్వింది పార్వతి. గోపీనాథ్ ఉత్సాహంగా గాలిలోనే ఓ ముద్దు విసిరాడు. అతడు ముద్దు విసిరిన వైనం చూసి పక్కున నవ్వి పార్వతి వెంటనే తుళ్ళిపడ్డట్టుగా అయి చుట్టూ చూసింది. ఎవరైనా చూశారేమో అన్నంత కంగారుతో. కానీ ఎవ్వరూ చూసినట్లుగా అనిపించలేదు. ఓసారి ఇలారా అన్నట్టుగా చేత్తో సైగ చేశాడు. అమ్మో! గుండె మీద చెయ్యించుకుని భయం అభినయించింది. రమ్మంటూ అతను మళ్ళీ సైగ చేసి పిలవడంతో తల్లి పక్కింటికి వెళ్ళడంగా చూసి అతడి గదిలోకి అడుగుపెట్టింది. అతడేమైనా చిలిపి పని చేస్తాడేమోనని భయపడింది. కానీ ఏం జరగలేదు. పార్వతిని అలా నిలబెట్టి తను 2 అడుగుల దూరంలో నిలబడి పార్వతి రూపాన్ని హృదయంలోకి హత్తుకున్నట్లుగా తదేకంగా చూడసాగాడు గోపీనాథ్. నడుం మీద చెయ్యితో కొద్దిగా నడుము వంచి చక్కని భంగిమలో ఒక చిత్తరువులా నిలబడింది పార్వతి. పెదవుల మీద చిరునగవు. వెరీ గుడ్. అంతర్జాతీయ ప్రదర్శనలో బహుమతి కొట్టుకునేంత గొప్పగా బొమ్మ వేయగలను తృప్తిగా చూస్తూ అన్నాడు. ఇంకాసేపు నిలబడేదేమో కానీ తల్లి రావటం చూసి చటుక్కున్న ప్లేట్ మార్చింది. ఇవ్వండి మాస్టారు పెన్ను అంది పార్వతి. గోపీనాథ్ నవ్వుకుంటూ వెళ్ళి షర్టు జేబుకున్న పెన్ను తీసి పార్వతికి ఇచ్చాడు. పార్వతి వచ్చేస్తుంటే తల్లి అడిగింది, నీ పెన్నేమైందే? ఎందుకో సరిగ్గా పడ్డం లేదమ్మా. ఆ రోజు బడికి సెలవు చీటీ పంపి పార్వతి బొమ్మ వేయడంలో నిమగ్నమైపోయాడు గోపీనాథ్. సాయంకాలం తల్లి తోటకు వెళ్ళగా చూసి గదిలోకి వచ్చి చూసింది పార్వతి. స్టాండ్ మీద నిజంగా ఒక అద్భుతమైన కళాఖండం అనిపించేంత గొప్పగా వచ్చింది బొమ్మ. బొమ్మలో తన పోలికలు స్పష్టంగా ఉన్నాయి.
తనలోని అందాలన్నీ ఆ బొమ్మలో విశ్లేషించినట్లుగా ఉన్నాయి. చాలా గొప్పగా వేశారు మాస్టారు బొమ్మ. పార్వతి ముగ్ధురాలయ్యింది. ఈ బొమ్మ ఇంత గొప్పగా రావటానికి కారణం నువ్వంత అందంగా ఉండటం. కళాకారుడికి స్ఫూర్తినిచ్చే సౌందర్య నిధివి పార్వతి. ఈ బొమ్మ నాకు ఇచ్చేయరు? ఈ బొమ్మ నా ఆరో ప్రాణం. నాకు నేర్పండి మాస్టారు బొమ్మలు వేయటం. అందరూ పల్లకి ఎక్కితే మోసేది ఎవరు అన్నట్లు అందరూ బొమ్మలు గీసేవాళ్ళు అయితే ఆనందించేది ఎవరు? అబ్బా, ఎంత సంకుచితం! మీరొక్కరే బొమ్మలు వేయాలి, ఇంకెవ్వరూ వేయకూడదు. పార్వతి సున్నాలా మూతి చుట్టింది. నువ్వు అలిగితే, కోప్పడితే రెట్టింపు అవుతుంది నీ అందం. నీకు కోపం తెప్పించడం నాకే లాభం అన్నమాట. బొమ్మలు వేయడం నేర్పనన్నారు కదూ, అయితే మీతో ఖర్చు అన్నట్టుగా వెళ్ళబోయింది. కోపం తెచ్చుకోవద్దు, నేర్పుతాను. ఎప్పటి నుండి? చప్పున వెనుదిరిగి సంతోషంగా అడిగింది. ఇప్పుడే, ఈ క్షణం నుండే. మరి మీ అమ్మకి ఉదయం పెన్ను కోసం వచ్చానని చెప్పావు, ఇప్పుడేమని చెబుతావో? చిలిపిగా చూశాడు. అయితే రాత్రికి అమ్మని కాకాపట్టి పర్మిషన్ తీసుకుంటాను. కానీ పార్వతి కాకాలు ఏమీ పని చేయలేదు తల్లి దగ్గర. పరాయి ఊళ్ళు పట్టిపోయి చదువుకుంటానంటావు. మగవాళ్ల దగ్గరకు వెళ్ళి బొమ్మలు గీయటం నేర్చుకుంటానంటావు. నీ కోరికలకు హద్దు లేకుండా పోతుంది. పెళ్లి కాని అబ్బాయికి గది ఇవ్వడమే నలుగురు 4 రకాలుగా అనుకునేట్టుగా అయింది. ఇంకా ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి బొమ్మలు గీయటం నేర్చుకుంటానంటావు. చాలే, మళ్ళీ ఆ సంగతి నా దగ్గర ఎత్తి నన్ను సతాయించుకు, కటువైన స్వరంతో అంది రత్నమ్మ. ఇక నోరెత్తలేదు పార్వతి. నీ పోరు పడలేక అప్లికేషన్ పెట్టనిచ్చాను కానీ ఇక నువ్వు చదవడం నాకు అస్సలు ఇష్టం లేదు. మామయ్యకు ఉత్తరం రాయించాను రమ్మని. ఎందుకు? ఆ మధ్య వాడు వచ్చినప్పుడు 1-2 సంబంధాలున్నాయని చెప్పాడు. ఆ సంగతి ఏదో ఖచ్చితంగా తేల్చుకోమని చెప్తాను. ఖచ్చితంగా తేల్చుకుంటే ఈ సంవత్సరం నీ పెళ్లి చేసేయడమే. నీ అదృష్టం బాగుంటే ఆ కట్టుకున్న వాడిని అడిగి చదువుకో. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ చదివేవాళ్ళు ఎంతమంది లేరు? ఇది వరలో తల్లి పెళ్లి సంగతి ఎత్తినా కస్సుమనేది, దెబ్బలాడినట్లుగా మాట్లాడేది. నేను ఇంకా చదువుకోవాలి. నా మాట వినకుండా అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసావా? పెళ్లిపేటల మీద నుండి మాయమైపోతాను, జాగ్రత్త అని బెదిరించేది. ఇప్పుడు తల్లి నోటి నుండి పెళ్ళి అని వినగానే పార్వతి మనసులో గోపీనాథ్ తళుక్కుమన్నట్లుగా అయ్యాడు. అతని పట్ల ఏర్పడిన అనురాగం పెళ్లికి వ్యతిరేకమైన భావాలన్నింటినీ తుడిచివేసినట్లుగా చేసింది. తను పెద్ద చదువులు చదివినట్లుగా, భుజానికి బ్యాగ్ తగిలించుకుని ఏదో ఆఫీసర్ ఉద్యోగానికి వెళుతున్నట్లుగా వచ్చే కలలకు బదులు గోపీనాథ్ పరిష్వంగంలో ఒదిగిపోయిన కలలు వస్తున్నాయి. సీటు కోసం అంతగా పోరు పెట్టి అప్లై చేసిందే కానీ ఇప్పుడు సీటు గురించి ఇంట్రెస్ట్ అయిపోయింది. తోటకి పువ్వులు కోసుకురావడానికి వెళ్ళమని తల్లి చెబితే విసుక్కునే పార్వతి ఇప్పుడు తల్లి చెప్పకుండానే తోటకి బయలుదేరుతోంది. మధ్యాహ్నం 3 గంటలకే, సాయంత్రం 5 గంటలకు వాకింగ్కు వస్తాడు గోపీనాథ్ తోటకు. ఇద్దరూ పువ్వులు కోస్తారు. తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చెట్ల కింద కూర్చుంటారు. ఎడతెగని కబుర్లు. సపోటా పళ్ళు తింటూనో, పచ్చి పల్లీలు జీతగాడితో కాల్పించుకుని తింటూనో సాగుతాయి ఆ కబుర్లు. ఆ రోజు సాయంకాలం, ఇవాళ మా పిన్ని నుండి ఉత్తరం వచ్చింది. ఫస్ట్ లిస్టులోనే నా పేరు వచ్చిందట. నీకు ఇది సంతోషకరమైన వార్త, నాకది చాలా చెడ్డ వార్త. నిన్ను చదివించమని మీ అమ్మకి ఎందుకు రికమెండ్ చేశానా అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నాకు ఎందుకో సంతోషం కలగడం లేదు. ఎందుకు? మీతో ఇలా కబుర్లు చెప్పుకునేందుకు వీలుండదని. ఒక్కరోజు మీతో కబుర్లు చెప్పకపోతే నేను ఉండలేననిపిస్తుంది. అయితే వెళ్ళవా? వెళ్ళమంటారా? గోపీనాథ్ ఆమె చెయ్యి అందుకుని నలుపుతూ, వెళ్ళిపోతావేమోనని ఒకటే వీధైపోయాను. నువ్వే వెళ్ళిపోతే సెలవు పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు కొంచెం ఆవేశంగా. అమ్మకు కూడా ఇష్టం లేదు నన్ను చదువు కోసం పంపడం. నా పెళ్లి చేసి పంపాలని ఆవిడ తహతహలాడుతోంది. మామయ్యకు ఉత్తరం కూడా వ్రాయించింది ఇందుకోసం. ఒక గండం గడిస్తే ఇంకో పెద్ద గండం వచ్చి పడిందన్నమాట నా ప్రాణానికి. ఇది మీరు గండంగా భావిస్తున్నారా? షాక్ తిన్నట్లుగా అడిగింది పార్వతి. తన మాట పార్వతిని ఎంత నొప్పించిందో అప్పుడు గుర్తించాడు గోపీనాథ్. నీకు వచ్చే వరుడు స్థానంలోకి రాగలిగితే ఇది గండం అస్సలు కాదు పార్వతి. కానీ ఇంత తొందరగా సాధ్యం కాదేమో. మనది కులాంతర వివాహం అవుతుంది. మా వాళ్ళని అంగీకరింప చేయటానికి కొద్ది రోజుల వ్యవధి కావాలి. కొద్ది రోజులంటే కనీసం 1 సంవత్సరం గడువు ఇవ్వు. సంవత్సరమా? నా వల్ల కాదు అన్ని రోజులు మీకు దూరంగా ఉండటం. ఇంటి అల్లుళ్ళ మీ ఇంట్లోనే ఉంటాను కదా.
అంత దగ్గరగా ఉంటాం కాబట్టే మన పరిధుల్లో మనం ఉండలేమని నా భయం. మగవాడిని, నేను తొందరపడినా నన్ను ఉంచాల్సిన దూరంలోనే ఉంచేయి పార్వతి. ఈలోగా మా వాళ్ళను ఒప్పించి మన పెళ్లి జరిగేటట్లు ప్రయత్నిస్తాను. నన్ను ప్రణయంలోకి లాగడానికి మీకు తల్లిదండ్రుల అనుమతి అక్కర్లేకపోయింది. పెళ్ళి అనేటప్పటికి వాళ్ళ అనుమతి కావాలన్న సాకు చెప్తున్నారా? పార్వతికి కోపం వచ్చింది. నిందంతా నా మీద మోపి నువ్వు నిర్దోషిగా తప్పుకోవాలనుకుంటున్నావా? ప్రణయంలోకి నిన్ను నేను లాగానా? నీ అందచందాలు నన్ను లాగాయా? ఈ ప్రణయం అనే సుడిగుండంలోకి, ఈ సుడినే స్వర్గంగా మార్చుకుందుకు నాకు కొంచెం వ్యవధి ఇవ్వు. నేను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను. తెలిసిపోయింది మీ నైజం. ఈ పల్లెటూళ్ళలో నన్ను ఓ బొమ్మను చేసి ఆడుకోవాలనుకున్నారు మీ కాలక్షేపానికి. మా అమ్మ అనుభవంతో ముందే అంచనా వేసి మీకు గది ఇవ్వడానికి వెనుకంజ వేసింది. మా అమ్మ కన్నుగప్పి మిమ్మల్ని తోటలో కలుసుకుంటూ అమ్మని మోసగించి నేనెంత తప్పు చేస్తున్నానో నాకిప్పుడు తెలిసింది. అమ్మ తెచ్చిన సంబంధం బుద్ధిగా చేసుకుని వెళ్ళిపోవడమే నేను చేసిన తప్పుకు తగిన ప్రాయశ్చిత్తం అని చటుక్కున లేచి వెళ్ళిపోయింది. పార్వతి, నా మాట విను. వెనుక నుండి గోపీనాథ్ పిలుస్తున్నా వినిపించుకోలేదు. వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా గోపీనాథ్ వంక చూడలేదు పార్వతి. అతనితో మాట్లాడనూ లేదు. వాళ్ళ మేనమామ రావటం, పెళ్లి సంబంధం తీసుకురావటం కూడా జరిగింది. ఆ రోజు వాళ్ళింట్లో పెళ్లి చూపుల సందడి మొదలవ్వడం చూసి గోపీనాథ్కి మనసులో లేనట్లుగా అయ్యింది. పార్వతి అన్నంత పని చేస్తుందా? ఎంత మొండి మనిషి! పార్వతిని ఓసారి కలుసుకుని మాట్లాడితే ఎంత బాగుండును. కానీ ఆ అవకాశమే ఇవ్వడం లేదే. తోటకు కూడా రావడం లేదు. మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ముందు గదిలో పెళ్లి వాళ్ళు కూర్చొని ఉన్నారు. పార్వతి కావాలనే మాస్టర్ని కూడా పిలువమ్మా, చూస్తారు పెళ్లి కొడుకుని అని తల్లిని పంపింది. ఆవిడ వచ్చి, బాబు, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వచ్చారు, వచ్చి కాసేపు కూర్చుని వెళుదురుగాని రండి అని పిలిచింది. నేనొచ్చేం చేస్తాను? గోపీనాథ్ నసిగాడు. మీరు కూడా చూసి మెచ్చితే పార్వతికి తృప్తి. అదే పంపింది నన్నిప్పుడు. ఓ, పార్వతి తనని ఏడిపించటమే ధ్యేయంగా పెట్టుకుందన్నమాట. ఆవిడలోని ప్రణయం అప్పుడే ప్రతీకార రూపం ఎత్తిందా? మంటగా అనుకున్నాడు. సరే, పార్వతీదేవి గారు వరించబోయే వరుడు ఏపాటి సుందరుడో చూద్దాం అనుకుని వెళ్ళి కూర్చున్నాడు. వాడు నా తమ్ముడు శ్రీధర్. ఈయన పెళ్లి కొడుకు, ఆవిడ ఆయన అక్కగారు, ఈయన బావగారు అని పరిచయం చేసింది రత్నమ్మ. వరుడి వంక కుతూహలంతో చూశాడు గోపీనాథ్. బాగా నలుపు, కళ్ళు ఎరుపు, పళ్ళు తెలుపు, చట్టి ముక్కు. నవమన్మధుడు. గోపీనాథ్ పెదవుల మీద వ్యంగ్యహాసం ఉదయించింది. చిరుచాప మీద తలంచు కూర్చున్న పార్వతికేసి చూశాడు. ఆమె ఎవ్వరినీ చూడకుండా చాపనే చూస్తూ కూర్చుంది. ఉద్యోగం చేస్తున్నారా? గోపీనాథ్ అడిగాడు వరుణ్ణి. ప్రైవేటుగా హార్లిక్స్ కంపెనీలో చేస్తున్నాను. త్వరలో ఆర్టీసీలో కండక్టర్ పోస్ట్ వస్తుంది. ఏం చదివారు? ఇంటర్ పాస్ అయ్యానండి. ఇంకేం అడగలేదు గోపీనాథ్. కానీ అప్పటికే ఇరుగు పొరుగు అమ్మలక్కలతో గది నిండిపోయింది. పిల్లాడు ఎన్నో సంతానం? ఆస్తిపాస్తులేమిటి? పిల్లకి ఎన్ని తులాల బంగారం పెడతారు? పిల్లని కాపురానికి తనతో తీసుకువెళతాడా, అత్తమామల కింద వదిలేస్తాడా? మొదలైన ప్రశ్నలన్నీ వేస్తున్నారు. పల్లెటూరు వాళ్లకు అమాయకత ఎక్కువ, లౌక్యం తక్కువ. ఏ సందేహం వచ్చినా ముఖం మీదే అడిగేసి తీర్చేసుకుంటారు. పెళ్లి వాళ్లతో పాటు గోపీనాథ్కి కూడా పలహారం, టీ ఇవ్వబోయారు. నేను ఇప్పుడే భోంచేసి వచ్చాను, ఏం వద్దు అని తీసుకోలేదు అతను. 10 నిమిషాలు కూర్చుని లేచి వచ్చేశాడు. అరగంట తరువాత పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళను బస్సు ఎక్కించి వచ్చి, ఏమే, పిల్లాడు నచ్చాడా అని అడిగాడు శ్రీధర్ మేనకోడల్ని. నీకు నచ్చాడా? పార్వతి కొట్టినట్టుగా అడిగింది. కొంచెం నలుపైనా కళగా ఉంది ముఖం. ఏమిటి కళ? కాకి కళ. వాడిని పెళ్లి చూపులకు తీసుకురావడానికి నీ మనసు ఎలా ఒప్పింది మామయ్య? కుర్చీలో కూర్చుంటే వాడి కాళ్ళు నేలకు ఆనడం లేదే. వాడిని నా చంకలో ఎత్తుకోగలను. ఈసారి ఇలాంటి పర్సనాలిటీని పట్టుకు వచ్చావంటే మర్యాద దక్కదు చూడు. జీడింపులుముకున్నట్టుగా ఉన్న ఆ మొహం చూడగానే డోకు వస్తుంది. గోపీనాథ్ బడికి వెళ్ళిపోయాడన్న ధైర్యంతో అంది. మగాళ్ళకు చూడాల్సింది రూపం కాదే పార్వతి, మంచి గుణం, ఉద్యోగం, ఆస్తి. త్వరలోనే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వస్తుందట. జీతం కంటే గీతం ఎక్కువగా ఉండే ఉద్యోగం. అందం, చదువు, ఉద్యోగం అన్నీ ఒక దగ్గరే దొరకాలంటే ఎలా కుదురుతుంది అంది రత్నమ్మ. నిజం చెప్పమ్మా, వాడికి నన్నిచ్చి చేస్తే కాకి ముక్కుకు దొండపండులా ఉండదు.
మీ నాన్న ఇప్పుడు వచ్చిన ఈ వరుడి కంటే నలుపు. నేను చేసుకున్నానా లేదా? అయితే నీకు సినిమా హీరో లాంటి మగుడిని తీసుకురావాలన్నమాట. అక్కయ్య, నీ కూతురికి మగడిని తీసుకురావడం నా వల్ల అవుతుందో కాదో. తీసుకురాకపోతే నీకు దండం, కానీ మళ్ళీ ఇలాంటి జీడి గింజల్ని మాత్రం పట్టుకురాకు. పార్వతి ఖచ్చితంగా చెప్పింది. అణకువగా సంసారం చేసుకునే లక్షణాలేమీ కనిపించడం లేదక్కయ్య దీనిలో. ఊరికే చదివించు, ఆఫీసరమ్మో టీచరమ్మో అవుతుంది. ఇప్పుడు చెప్పించిన చదువుకే ఇది ఇన్నిన్ని మాటలు మాట్లాడుతుంది. ఇంకా చదివిస్తే ఇంకేమైనా ఉందా? ఎంతకీ ఆ అబ్బాయి ఏమన్నాడురా? పిల్ల నచ్చిందన్నాడా? అతడికి నచ్చితే ఏం, నచ్చకపోతే ఏం? నీ కూతురికి నచ్చలేదుగా. రంగు పూర్తిగా నలుపురా, అది చూస్తే బంగారు బొమ్మలా ఉంది. నిజంగా కాకి ముక్కుకు దొండపండే అవుతుంది అతనికిచ్చి చేస్తే. కాస్త ఈడు జోడైన వాడిని చూడరా. ఏమో తల్లి, నీ కూతురు తెచ్చిన వాడికల్లా ఇలాగే పేరు పెడుతుందో ఏమో. కాస్త పర్వాలేదనిపిస్తే నేను దాన్ని మెడలోంచుతాను. మర్నాడు రత్తమ్మని అడిగాడు గోపీనాథ్. ఏమన్నారండి నిన్న వచ్చిన వాళ్ళు? కూతురికి వరుడు నచ్చలేదని చెబితే అది అంతా ప్రచారమైపోయి ఇక పిల్లకు సంబంధాలు రావటం కష్టమైపోతుందని వారు ఊరికి వెళ్ళాక ఉత్తరం రాస్తామన్నారు బాబు అని చెప్పింది రత్నమ్మ. పార్వతికి ప్రణయ కోపం తప్పితే వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. గోపీనాథ్ను ఉడికించాలని, ఒక ఏడుపు ఏడిపించాలని. కానీ గోపీనాథే ఆమెను ఏడిపించడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు? నీ మన్మథవరుడు దివిటి పట్టుకొని ఈ భూప్రపంచంలో ఎక్కడ వెతికినా అలాంటి సుందరుణ్ణి మరి గాంచబోము. ఇదేదో నీ పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. బంగారు పువ్వులతో ఆ దేవుణ్ణి పూజ చేశావేమో. బంగారు వన్నె, మేలిమి బంగారు వన్నె భర్తను పొందుతున్నావు. ఎప్పుడట ఆ శుభలగ్నం? ఆ కొండముచ్చు నేనేం పెళ్లి చేసుకోవడం లేదు, ఉక్రోషంగా అంది పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. అమ్మ తెచ్చిన సంబంధాన్ని వెంటనే చేసుకుంటానన్నావు కదా, చేసేసుకో. చేసుకుంటానో చస్తానో మీకు అనవసరం. పార్వతి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.